ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పనిచేశాను, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పనిచేస్తామని మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు. ఇవాళ మరో సీనియర్ నేత బండి ప్రకాష్తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం అనారోగ్య కారణం వల్ల ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని, అందుకే పార్టీ నుండి బయటకు వచ్చామని అన్నారు. అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా, లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆశన్న మరోవైపు చూసినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు? మొట్టమొదట మీ అందరికీ నవలాల్ సలాం. అయితే నేను మీ ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. దాంతోపాటు కగార్ ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతులకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మా అన్నదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల పట కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపల నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా, పనిచేస్తా. రేపు మన ఆచరణ గీటరాయి. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తా. మేము ఇద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలా మంది వచ్చింది. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలేదు, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు, కానీ ఈ భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచి పుట్టుకొస్తారు. అయితే మీరు హింసా మార్గాన్ని వదిలేసినట్టేనా? హింసతో సాధిస్తామనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా? మేము ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. మారిన పరిస్థితులు మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తుంది. కమాండర్ గా ఉన్నటువంటి సిర్పూర్ ఆర్మల్ దళంలో, సిర్పూర్ సాయుధ దళంలో చేరిండు 1984లో. తర్వాత 1984లో ఒక విటి అబ్రహాం అనే ఒక సిపిఐ నాయకుని హత్యలో ఇతను పాల్గొన్నాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిండ్రు. వరంగల్ సబ్ జైల్లో కొన్నాళ్ళు గడిపిండు. తర్వాత నల్లా ఆదిరెడ్డి, ఎలియాస్ శ్యామ్, మొహమ్మద్ హుస్సేన్, ముంజల రత్నయ్య గౌడ్ వీళ్ళతో పాటుగా అప్పుడు ఆదిలాబాద్ జైలు బ్రేక్ ఒకటి జరిగింది. ఆదిలాబాద్ జైలు గోడలను తప్పించుకున్నారు. అక్కడి జైలు నుంచి గోడలను కూలగొట్టి అప్పుడు తను కూడా వాళ్ళ వెంబడి తప్పించుకున్నాడు. తర్వాత 88లో అది. తర్వాత మళ్ళీ మంగిదళంలో జాయిన్ అయిపోయాడు 89లో. కొన్నాళ్ళ పాటు పార్టీని వదిలి హైదరాబాద్ లో మేసన్ పని చేసిండు. మళ్ళీ 1992లో ఆ పాత అబ్రహాం కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యిండు 1992లో. తర్వాత కన్విక్షన్ అయింది, జైలు జీవితం గడిపిండు ఒక 12 ఏళ్ల పాటు. తర్వాత 15 ఆగస్టు 2004 నాడు ప్రభుత్వం మెర్సీ గ్రౌండ్స్ పైన ఖైదీలను జైలు నుంచి విడుదల చేసినప్పుడు దాంతో పాటు ఆయన కూడా విడుదలయ్యి మళ్ళీ పార్టీతో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. 2004 సంవత్సరంలో
శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఆయన చర్చల నిర్వహణ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత 2005లో ఈ చర్చలు విఫలమైన తర్వాత ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటూ వచ్చిండు. 2008-2011 మధ్యన మళ్ళీ చర్లా శబరి ఏరియాకి వచ్చిండు, మన ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చిండు, పనిచేసిండు పార్టీలో. తర్వాత 2012లో స్టేట్ కమిటీ మెంబర్గా అతనికి పదోన్నతి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండు, మావోయిస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు. తర్వాత 2015లో అతనికి కొంచెం అనారోగ్య కారణాల వలన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజా విముక్తి పత్రికకు ఎడిటర్గా నియమించారు. 2015 నుంచి ఈనాటి వరకు సింగరేణి కోల్బెల్ట్ ఏరియా తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్ కు ఇన్ఛార్జ్ గా ఉండుకుంటూ ప్రభాకర్ పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుండేవాడు బండి ప్రకాష్. ఇతను కూడా 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటికి రావడానికి. ఇది బేసికల్ గా ఇందులో సీసీఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వారికి స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకా ఎవరైనా మిగిలినారు సార్ మావోయిస్ట్ పార్టీలో? ఇంకా ఎవరన్నా? మంది తెలంగాణ నుంచి ఇంకా యూజీలో ఉన్నారని చెప్పినాం కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళ ఇష్టంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో సరెండర్ అయ్యే వాళ్ళందరూ వెపన్స్ తో సరెండర్ అవుతున్నారు సార్. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో వాళ్ళు ఉత్త ఖాళీ చేతులతో వస్తున్నారు. బయటకు వచ్చడం ముఖ్యం కదా, వాళ్ళు బయటకు రావడం ముఖ్యమో, వ్యవస్థ వచ్చినా కాదన్నది ఇష్యూ కాదు అక్కడ. సార్, పాత వాళ్ళు వయసు అయిపోయో కొంచెం మీరు ఏ పత్రిక నుంచి అంటే చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది మాకు. కొంచెం పేరు పత్రిక చెప్తే మనం పాత వాళ్ళు వయసు అయిపోయి వచ్చేసారు. వాళ్ళు కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటాం సార్?
కొత్త వాళ్ళు మీకు తెలుసు చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగాలు మంచిగా రావచ్చు, ముఖ్యంగా కెరీరిజం పెరగడం కావచ్చు, టెక్నాలజీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊర్లో జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి రిక్రూట్మెంట్ లేదు అసలు.